ప్రైజ్ ది లార్డ్. ప్రభు పేరిట అందరికీ శుభాలు తెలుపుచున్నాను. ఈరోజు దేవుని మాటలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. దయచేసి వీడియోను ఓర్పుతో చూడండి. ఈ యొక్క మాటలు మీ యొక్క జీవితంలో ఎంతో గొప్ప మేలులు జరిగించేలాగా ప్రభు ఈ మాటలు మీ యొక్క ఆత్మీయ జీవితంలో పరిశీలన చేయబోతున్నాడు. మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మనము విశ్వాస జీవితంలో జీవిస్తున్న మనం ఇతరులకు ప్రార్థన చేయడం వలన స్వస్థత క్రియలు ఏవైనా మనం ఏ స్థితిలో ఉన్ననో ప్రభుకు అది మనము ఘనంగా భావించి ప్రభుకు మనం స్తుతులు చెప్పాలని ఈ యొక్క మాటలు సెలవిస్తున్న దేవుని ప్రజల మనం ఏమి చేశామో అది ప్రభునామంలో చేశామని మనం గ్రహించాలి. ఆ రీతిగా ప్రభుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని గణపరచాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. ప్రభు యొక్క ఆత్మీయ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు.